హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీరెవరిని దూరం పెట్టాలి? ఎందుకు? సో, ప్రతి మనిషి జీవితంలో కూడా కొంతమంది వ్యక్తులుంటారండి. వాళ్ళేంటంటే, మంచి చేస్తుంటారు, చెడు కూడా చేస్తుంటారు. కాకపోతే కొంతమందేంటంటే, మంచిగా ఉంటూ చెడు చేస్తుంటారు. కొంతమందేంటంటే, డైరెక్ట్‌గానే చెడు చేస్తుంటారు. సో, అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు చెడు చేస్తారు అని తెలుసు కాబట్టి డైరెక్ట్‌గానే దూరం పెడతారు. కొంతమంది మంచిగా ఉంటూ చెడు చేస్తుంటారు చూడండి. అలాంటప్పుడు తెలీదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ కొంతమంది వ్యక్తుల వల్ల మీరు హర్ట్ అవుతున్నా సరే అది ఇగ్నోర్ చేసుకుంటూ కూడా వాళ్ళతో ట్రావెల్ అవ్వడానికి చూస్తుంటారు. సో, అలాంటప్పుడు కూడా దూరం పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. కాకపోతే మీరేంటంటే ఎమోషనల్ అటాచ్‌మెంట్ వల్ల అంటే దూరం పెట్టడానికి ఇబ్బంది పడుతుంటారు. సో, అలా అసలు ఈరోజు ఈ రీడింగ్ ద్వారా మీ లైఫ్‌లో మీరు ప్రస్తుతం ఎవరిని దూరం పెట్టాల్సిన అవసరం ఉంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఈ సిట్యుయేషన్ పరంగా అనేదైతే రీడింగ్ అండి. అండ్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ రెండూ ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ అప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి బ్లూ ఫెదర్, సెకండ్ కార్డ్ సెట్‌కి యెల్లో ఫెదర్ అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ ఫెదర్ ఉన్నాయి. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీరు ఇప్పుడు ఎవరిని దూరం పెట్టాలి? ఎందుకు? ఫస్ట్ ఎవరిని పెట్టాలో చూద్దాం. ఆ తర్వాత మిగతావి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తి చాలా వరకు మీకు ఫ్యామిలీ మెంబర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. మరీ డైరెక్ట్‌గా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ కాకపోయినా మీకు రిలేటివ్ అయినా అవ్వచ్చు. లేకపోతే మీకు ఫ్యామిలీ సర్కిల్‌లో ఎవరైనా తెలిసిన వ్యక్తి అయినా కూడా అవ్వచ్చండి. ఇలాంటి వ్యక్తిని దూరం పెట్టాల్సిన అవసరం నాకు కనిపిస్తుంది. ఆహ్, ఈ కార్డ్స్ ఎప్పుడైతే నేను చూస్తున్నానో వీళ్ళు ఖచ్చితంగాను ఇంటికి సంబంధించిన వాళ్ళేనండి. బయట వాళ్ళైతే కాదు. కొన్నిసార్లు ఏంటంటే బయట వ్యక్తుల కంటే ఇంట్లో వాళ్ళే టాక్సిక్‌గా బిహేవ్ చేస్తుంటారు. అది కూడా తెలుస్తుంటది. కాకపోతే ఇంట్లో వాళ్ళు కదా అని చెప్పి ఇగ్నోర్ చేస్తుంటారనమాట. మన ఫ్యామిలీ కదా! మన బ్లడ్ లైన్ కదా! ఎలా దూరం పెడతాము అనే ఈ ఫీలింగ్ ఉంటుంది. చాలామంది ఏంటంటే ఫ్యామిలీ అనేసరికి బయాస్డ్‌గా ఉంటారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళైనా వాళ్ళ వల్ల మీరు సంతోషంగా లేనప్పుడు, లేకపోతే వాళ్ళ వల్ల మీరు కష్టాలు చూస్తున్నప్పుడు బయాస్డ్‌గా ఉండాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఎప్పుడూ కూడా మనకు మనం ఫస్ట్ రావాలండి. మన తర్వాతే ఎవరైనా రావాలి. అలాంటప్పుడే హర్ట్ అవ్వకుండా ఉంటామనమాట. సో, ఇలా ఈ వ్యక్తి మీకు ఎవరైనా సరే వీళ్ళ కోసం మీకు తెలిసినప్పుడు వీళ్ళని మీరు డైరెక్ట్‌గా చూస్తున్నప్పుడు లేకపోతే కొన్ని విషయాలు మీకు అర్థమవుతున్నప్పుడు దూరం పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. కంప్లీట్‌గా కట్ చేయకపోయినా కనీసం బౌండరీస్ అనేవి సెట్ చేసుకొని ఉండాల్సిన అవసరం ఉంటుంది. చాలా వరకైతే ఈ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అంటే మీరు చెప్పాల్సింది చెప్తున్నా లైక్ ఏంటంటే మీరు చెప్పేది కరెక్ట్ అయినా సరే వాళ్ళు ఏది చేయాలనుకుంటారో అదే చేసే టైప్ అండి. ఆ టైంలోనేంటంటే మీరు ఇది కరెక్ట్ కాదు కదా! ఎందుకిలా చేశారు? మేము ఆల్రెడీ చెప్పాం కదా! అన్నా సరే వాళ్ళేంటంటే వాళ్ళ పాయింట్‌ని డిఫెండ్ చేసుకోవడం, దానికోసం మళ్ళీ వాళ్ళే విక్టిమ్‌లా యాక్ట్ చేయడం ఇలాంటివి చేసే టైప్ అనమాట. సో, దీనివల్ల ఏంటంటే మీకెప్పుడూ ఇబ్బందేనండి. ఇలాంటి వ్యక్తులు ఏంటంటే మీరు చెప్పిన మాట వింటారు, వాళ్ళు మారుతారు అని అనుకోవడానికి లేదు. వాళ్ళేదైతే చేయాలి అనుకుంటారో అదే చేస్తారు. మీరు చెప్పినా వేస్టే. సో, ఇలాంటి వ్యక్తులనైతే దూరం పెట్టాల్సిన అవసరం ఉంది అని యూనివర్స్ అయితే ఒక ఇండికేషన్ ఇస్తుంది. అండ్ ఇంకా క్లియర్‌గా చూద్దాం ఎందుకసలు ఈ వ్యక్తుల్ని దూరం పెట్టాలి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే డెఫినిట్‌గా ఈ వ్యక్తికి మీరు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారండి. వాళ్ళ కోసం మీరు చాలా ప్లాన్స్ చేశారు అని చెప్పొచ్చు. లేకపోతే వాళ్ళని మీరు ఎక్కడా కూడా తక్కువ చేయకుండా వాళ్ళ కోసం ఎప్పుడు ఏం చేయాలో అన్నీ చేశారు. వాళ్ళ కోసం చాలా చేంజెస్ కూడా చేసుకున్నారు అని చెప్పొచ్చు. మొత్తానికి మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి. ఆర్ మీ సైడ్ నుంచి ఒక కమిట్మెంట్ అనేది కనిపిస్తుందండి. ఈ వ్యక్తులకైతే మాత్రం మీరు చాలా లాయల్‌గా ఉన్నారు అని చెప్పొచ్చు.
అంటే వీళ్ళ కోసం మీరేంటంటే మీ కంఫర్ట్ జోన్‌ని కూడా పక్కన పెట్టేశారండి. వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటే చాలు. వాళ్ళేంటంటే మిమ్మల్ని గుర్తిస్తే చాలు. లేకపోతే వాళ్ళకి మీరెంత వెయిటేజ్ ఇస్తున్నారో అర్థమైతే చాలు అని ఇలా ఫీల్ అయ్యారు. బట్ ఎందుకో ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తులకి అర్థమైనట్టు అనిపించట్లేదు. సో, నేను ఆల్రెడీ చెప్పాను కదండీ! మీరు చెప్పినా సరే వాళ్ళు వినే టైప్ కాదు. మిమ్మల్ని వాళ్ళు అంత ఈజీగా నమ్మే టైప్ కూడా కాదు అని. సో, ఇలా ఏంటంటే ఈ వ్యక్తులు మిమ్మల్ని దూరం పెట్టినా, లేకపోతే వాళ్ళు చేయాల్సింది చేసినా సరే స్టిల్ మీ సైడ్ నుంచి ఎక్కడో రాంగ్ ఉందేమో, లేకపోతే మీరు వీళ్ళ విషయంలో ఏమైనా తప్పు చేశారేమో అనుకోని, అంటే ఆలోచనలు చేసుకొని వీళ్ళని ప్లీజ్ చేయడానికి, లేకపోతే వీళ్ళకి సరెండర్ అవ్వడానికే ట్రై చేశారు. ఎప్పుడూ కూడా వాళ్ళని బ్లేమ్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళతో ఫైట్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళని విడిచిపెట్టేయడం కానీ, అలాంటివేవీ కూడా చేయలేదండి. వ్యక్తులకేంటంటే అంత వెయిటేజ్ ఇచ్చారు అని చెప్పొచ్చు. మీ నుంచయితే ఆ పాజిటివ్ వైబ్స్ నాకు వస్తున్నాయి. డెఫినెట్‌గా వీళ్ళని బాగా ట్రీట్ చేశారండి మీరైతే. అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా వీళ్ళ కోసమే ఆలోచిస్తున్నారు. వీళ్ళ కోసమే చాలా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటున్నారు. కాకపోతే మీకు ఇప్పటికే అర్థమైపోయింది. అదేంటంటే ఈ వ్యక్తుల కోసం మీరు ఎంత చేస్తున్నా, ఏం చేస్తున్నా సరే వాళ్ళకి అర్థం అవ్వదు. ఇలా ప్రయత్నాలు చేయడమే మిగిలిపోతుంది కానీ వాళ్ళు మారట్లేదు అనే ఫీలింగ్ మీకెందుకో కానీ స్టార్ట్ అయిపోయిందండి. ఏం చేయాలి? ఎలా చేయాలి? తొందరపడదాము అనంటే తొందరపడడానికి అవకాశం లేదు. ఎందుకంటే తొందరపడి ఏమైనా చేసినా సరే ఈ వ్యక్తులు ఏంటంటే కోఆపరేట్ చేసే టైప్ కాదండి. అల్టిమేట్‌గా వాళ్ళు ఏది రైట్ అని ఫీల్ అయితే అదే చేస్తారు. ఇప్పుడు మీకైతే ఫ్యామిలీ లేకపోతే ఓన్ మెంబర్స్ అని చెప్పి అలాంటి ఆలోచనలు ఉన్నాయి. బయాస్డ్‌గా ఉంటారు కానీ వాళ్ళకి అలా ఏం లేదండి. ఆ టైంకి వాళ్ళ బెనిఫిట్ కోసం ఏదైనా చేస్తారు. అది ఫ్యామిలీ అయినా, బయట వాళ్ళైనా సరే. సో, ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, ఇంతవరకు మీరు ఈ వ్యక్తి కోసం ఆలోచించారు. ఈ వ్యక్తి కోసం చాలా సాక్రిఫైసెస్ చేసుకున్నారు. చాలా అడ్జస్ట్‌మెంట్స్ చేసుకున్నారు. ఈవెన్ ఇప్పటికీ కూడా మీరేంటంటే మార్చుకోవాలి. ఈ వ్యక్తికి నచ్చేలా ఉండాలి. లేకపోతే ఈ వ్యక్తి అర్థం చేసుకుంటే చాలు. వీళ్ళు మన ఫ్యామిలీ, లేకపోతే మనకి బాగా కావాల్సిన వాళ్ళు. ఇలా ఉండకూడదు అని చెప్పి ఇప్పటికీ కూడా ట్రై చేస్తున్నారు. కాకపోతే ఆ వ్యక్తులకు అర్థం అవ్వట్లేదు. సో, ఇక మీద మీకోసం మీరు ఆలోచించుకోండి. మీకు మీరు ఇంపార్టెంట్. అంతేకాని ఆ వ్యక్తి కాదు. ఎందుకు అంటే, ఆ వ్యక్తికి కేర్ చేయడానికి మీరున్నారండి. లేకపోతే వాళ్ళ కోసం వాళ్ళు కేర్ తీసుకోగలరు. లేకపోతే ఇంకెవరో ఒకళ్ళు కేర్ తీసుకుంటారు. బట్ మీకోసం కేర్ తీసుకోవాలి అంటే ఫస్ట్ మీరే తీసుకోవాలి. ఆ తర్వాత ఇంకెవరైనా తీసుకుంటారు. వీళ్ళతో మీకు ఎలాంటి కనెక్షన్ అయినా ఉండొచ్చు. వాళ్ళు మీకు ఏమైనా అవ్వచ్చు. బట్ మీకు మీరు ఫస్ట్ రావడం అనేది ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మీరు మీకోసం ఆలోచించుకుంటారో, వీళ్ళని మీరు దూరం పెడతారో, వీళ్ళు చెప్పింది వినకుండా మీరు ఏది చేయాలో అది చేస్తారో, లైక్ ఏది రైట్ అయితే అది చేస్తారు. కొంతమంది ఏంటంటే ఫ్యామిలీ అని చెప్పి బయాస్డ్‌గా ఉంటారు. ఈవెన్ వాళ్ళు ఎన్ని రాంగ్ థింగ్స్ చేస్తున్నా సరే సపోర్ట్ చేస్తుంటారు. వాళ్ళతో కోఆపరేట్ చేస్తుంటారు. దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అని కూడా ఆలోచించరు. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్ ఉన్నప్పుడు ఏంటంటే, మీరు వీళ్ళ నుంచి బయటకి రావాల్సి ఉంటుందండి. మీరది కాదు అని చెప్పి బయట ప్రపంచానికి ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. దానికి రీజన్ ఒకటేనండి. ఈ వ్యక్తులు కొన్ని లెసన్స్ నేర్చుకోవాలి. వాళ్ళకి కొన్ని అర్థం అవ్వాలి అంటే మీరు దూరం పెట్టాలి. అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. మీ వాల్యూ తెలుస్తుంది. ప్లస్ కొన్ని విషయాల్లోనేంటంటే తప్పులు కూడా చేయకూడదు అని తెలుస్తుంది. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, మీరు రైట్ ఏది, రాంగ్ ఏది అని చెప్తున్నా సరే వాళ్ళేంటంటే అది అర్థం చేసుకోకుండా రాంగ్ థింగ్సే చేస్తున్నారండి. రైట్ థింగ్స్ చేయట్లేదు. అదే ఇక్కడ ప్రాబ్లమ్. సో, దీనివల్ల అయినా సరే మీరు ఏ రోజైనా సరే కాంప్లికేషన్స్ అనేవి ఫేస్ చేస్తారు. ఇక్కడ యూనివర్స్ మీకు ఒకటే చెప్తుంది. మీకోసం మీరు ఆలోచించుకోండి. మీ మీద మీరు ఫోకస్ పెట్టండి. మీకు ఏది నచ్చితే అది చెయ్యండి. మీ లైఫ్‌ని మీరు ఎలా లీడ్ చేయాలి అనుకుంటే అలా చెయ్యండి. అంతేకాని ఈ వ్యక్తులకి అటెన్షన్ ఇచ్చుకొని, వాళ్ళ కోసం మీ టైం వేస్ట్ చేసుకొని, అంటే మీ లైఫ్‌ని మీరు రూయిన్ చేసుకోవద్దు అన్నట్టుగా ఇక్కడ ఒక ఇండికేషన్ ఇస్తుందండి. యూనివర్స్ అయితే మాత్రం క్లియర్‌గా చెప్తుంది. మీకేంటంటే ఇప్పుడు మీ మీద ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఈ వ్యక్తుల్ని మీరు హ్యాండిల్ చేయగలరండి. కాకపోతే వీళ్ళని దూరం పెడితేనే వీళ్ళకి మీ వర్త్ ఏంటో అర్థమవుతుంది. అప్పుడే వాళ్ళేంటంటే మీ దారిలోకి వస్తారు. అంతవరకు కూడా వీళ్ళు మీ దారిలోకి కూడా రారండి. మీరెన్ని ప్రయత్నాలు చేసినా సరే వేస్టే అని చెప్పొచ్చు. అండ్ ఇంకా చూద్దాం అసలు ఈ సిట్యుయేషన్ పరంగా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. ఎందుకంటే ఇక్కడ కార్డ్స్ చూసిన ప్రకారం అయితే మాత్రం ఈ వ్యక్తుల్ని మీరు దూరం పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. లేకపోతే ఇది ఎలా ఉంటుంది అంటే, మీరు ఊహించిన దానికంటే కూడా చాలా దూరం వెళ్తుంది అని చెప్పొచ్చు. వీళ్ళ వల్ల మీరేంటంటే ఆఖరికి పోలీస్ స్టేషన్‌లో లేకపోతే ఏ కోర్టుల చుట్టూ తిరిగినా సరే ఆశ్చర్యపడక్కర్లేదనమాట. ఇలాంటివి కూడా జరగడానికి ఇక్కడ కొంత ఛాన్సెస్ ఉన్నాయి. సో, అసలు చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుందో. సో, నేను చెప్తున్నాను కదండీ! ఈ వ్యక్తులు ఏంటంటే మారాలండి. మారితేనే
మీ లైఫ్ బెటర్ అవుతుంది. ఎందుకంటే ఈ వ్యక్తులు మీకు దగ్గర వాళ్ళు కాబట్టి వీళ్ళు ఏదైనా ఒక ప్రాబ్లంలో ఉంటే అది మీరు కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వీళ్ళకి మీరు సపోర్ట్ చేస్తే మీరు కూడా అందులో ఇరుక్కుంటారనమాట. సో అలా జరగకూడదు. వీళ్ళు ముందు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు. ఆ తర్వాత కదా మీరు. సో ఇలా ఏంటంటే మొత్తానికే ఫ్యామిలీ ఏ ప్రాబ్లంలో కూడా చిక్కుకోకూడదు. లేకపోతే ఎవరి వల్ల కూడా ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండకూడదు అని మీరు బిలీవ్ చేస్తే ముందు వీళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలండి. మీరు వీళ్ళని సపోర్ట్ చేయకూడదు. వీళ్ళు చేసే ప్రతి పనికి కూడా మానిటర్ చేస్తూ ఇది రాంగ్ అయితే రాంగ్ అని చెప్పాలి, రైట్ అయితే రైట్ అని చెప్పాలి. అవసరమైతే కోఆపరేట్ చేయకూడదు. కొంతకాలం మాట్లాడడం మానేస్తారు. బట్ కంప్లీట్గా రిలేషన్షిప్ అయితే కట్ చేసుకోరు కదా. ఎందుకంటే మీ సంగతి వాళ్ళకి తెలుసండి. సో అంత దూరం అయితే ఆలోచించరు. బట్ మీరేంటంటే గట్టిగా వీళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళని దూరం పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. మీరు ఇలా ఒక స్టాండ్ తీసుకోకపోతే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారండి. దానివల్ల మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫ్యూచర్ అనేది కూడా ఆలోచించుకోవాలి కదా. ఈరోజు మేబీ మీరు ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నా సరే అవి ఎండ్యూర్ చేసుకోవచ్చు. బట్ రేపు అనే రోజు ఇది ఎంత దూరం వెళ్తుంది, దీనివల్ల మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది మీకు కూడా తెలీదు. సో అందుకే నేనైతే ఒకటే చెప్తానండి, ఈ వ్యక్తులు సేఫ్ జోన్లో ఉంటే మీరు సేఫ్ జోన్లో ఉంటారు. అండ్ మీరు సేఫ్ జోన్లో ఉండాలి అనుకుంటే ఈ వ్యక్తుల్ని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు ఎలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్లో కూడా వెళ్ళకూడదు. ఆ వేలో మీరు ప్రొటెక్ట్ చేయాలి అంటే మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవచ్చు. వీళ్ళని అఫెండ్ చేసినా పర్వాలేదండి. అది నేను చెప్పేది. ఎందుకంటే ఫ్యామిలీ అన్నప్పుడు అందరూ సంతోషంగా ఉండాలి అని అంటే కొన్నిసార్లు నెగిటివ్ వేలో కూడా వెళ్ళాల్సి ఉంటుంది. కొన్నిటిని ఆపాలి అంటే తప్పదు. సో దాన్ని మీరు తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు తప్పుగా అనుకున్నా సరే టైంతో పాటు అర్థం చేసుకుంటారు. బట్ ఇప్పటికైతే మాత్రం మీరు చేయాల్సింది ఇదేనండి. యూనివర్స్ అయితే మాత్రం మీకు క్లియర్గా చెప్తుంది. ఇంకా మీ ఇష్టం. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ ఎల్లో ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు మీరు ఎవరిని దూరం పెట్టాలి, ఎందుకు, ఫస్ట్ అయితే అసలు ఎవరిని దూరం పెట్టాలి, ఆ వ్యక్తులు ఎవరు అవ్వడానికి అవకాశం ఉంది అనేది చూద్దాం. సో ఇలాంటి కార్డ్స్ పిక్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ వ్యక్తి ఎవరు అవ్వడానికి అవకాశం ఉంది అనేది నేను చెప్తానండి. ఒకవేళ సిచ్యువేషన్స్ అనేవి రెజోనేట్ అయ్యి మీ లైఫ్లో అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే అది వాళ్ళే. ఒకవేళ మీకు ఇవి రెజోనేట్ అవ్వట్లేదు అంటే డెఫినెట్గా ఆ వ్యక్తులు కాదు, ఇంకెవరైనా అవ్వడానికి అవకాశం ఉంది. సో చూద్దాం అసలు ఎవరు అవ్వడానికి అవకాశం ఉందో. సో డెఫినెట్గా ఈ వ్యక్తి ఏంటంటే ఒక లేడీ అవ్వడానికి అవకాశం ఉందండి. ఎవరో ఒక ఆవిడ మీ లైఫ్లో ఏంటంటే మిమ్మల్ని అన్ని వేసులో ఎఫెక్ట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. నిజానికి ఏంటంటే ఈ వ్యక్తి ఇచ్చే అడ్వైసెస్ కానీ లేకపోతే ఈ వ్యక్తి మీతో ఉండే విధానం కానీ కంప్లీట్గా ఫేక్ అని చెప్పొచ్చు. నిజానికి ఏంటంటే వాళ్ళ అవసరానికి మీతో కలవడానికి ట్రై చేస్తున్నారు. లేకపోతే వాళ్ళు ఏంటంటే మీతో మంచిగా ఉంటే ఫ్యూచర్లో ఏంటంటే వాళ్ళకి వేరే బెనిఫిట్స్ ఉంటాయి అనే ఆలోచనలు చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. బట్ ఎవరైనా సరే ఈవిడ ఒక లేడీ అండి. ఈవిడ ఎవరైనా అవ్వచ్చు, మీకు కొలీగ్ అయినా అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, నైబర్ అవ్వచ్చు, రిలేటివ్ అవ్వచ్చు, లవర్ అవ్వచ్చు, ఇలా ఎవరైనా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. వైఫ్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, ఇలా మదర్ ఇన్ లా అవ్వచ్చు. ఏ కేటగిరీలోకైనా తీసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఒక లేడీ అని మాత్రం చెప్పగలను. ఈవిడేంటంటే బయటకు మంచిగా యాక్ట్ చేస్తుంది, లోపల ఏంటంటే చాలా ఆలోచనలు ఉంటున్నాయి. నేను చెప్తున్నాను కదండి, ఆవిడ బెనిఫిట్ కోసం మీతో కలవడానికి ట్రై చేస్తుంది. అండ్ ఇలా కలిసే ప్రాసెస్లో ఏంటంటే మీకు మంచి మాటలు చెప్తూ మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తుందండి ఈవిడ. అదైతే నేను చెప్పగలను. ఇక్కడ రీజన్ అంటూ ఏం లేదు, మరి ఆవిడకి వేరే మోటివ్స్ ఏమైనా ఉండొచ్చు. బట్ నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఈవిడతో మీకు ఒక మంచి కనెక్షనే ఉంది, మంచిగానే మాట్లాడుతుంది. ఈవిడ మాట్లాడుతుంటే కూడా మీకు ఎలా అనిపిస్తుంది అంటే పాజిటివ్ వైబ్స్ వస్తున్నట్టే అనిపిస్తున్నాయి. బట్ తర్వాత జరిగే సిచ్యువేషన్స్ కానీ ప్రాబ్లమ్స్ అనేవి రావడం అనేది కూడా మీరు నోటీస్ చేశారు అని నాకు ఇక్కడ అనిపిస్తుంది ఈ కార్డ్స్ చూస్తున్నట్టయితే. సో ఇలాంటి ఒక లేడీకి అయితే మాత్రం మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఇక్కడ నాకు ఈ కార్డ్స్ చూస్తుంటే మీ ఇద్దరి మధ్యలో ఎనిమిటీ ఉన్నట్టు కూడా అనిపించట్లేదు. డెఫినెట్గా అంటే ఈవిడ పరంగా మీకు పాజిటివ్ వైబ్సే వస్తున్నాయి, మంచిగానే మాట్లాడుతున్నారు, అంతా మంచిగానే ఉంది. ఈవెన్ ఈవిడిచ్చే సజెషన్స్ కూడా మీకు ఎలా అనిపిస్తున్నాయి అంటే చాలా వాల్యుబుల్లా అనిపిస్తున్నాయి. బట్ ఇది ఒక బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పొచ్చు, ఆర్ ఒక రాంగ్ వేలోకి వెళ్తున్నారు మీరు అని కూడా చెప్పొచ్చు. ఈ సిచ్యువేషన్ ఏంటి,
అసలు ఈవిడ ఇంటెన్షన్స్ ఏంటి? లేకపోతే ఎందుకు అసలు ఈవిడికి దూరంగా ఉండాలి అని యూనివర్స్ చెప్తుంది? ఎందుకంటే ఇంత మంచిగా ఉన్నావిడ లేకపోతే ఇలా పాజిటివ్ వైబ్స్ ఇస్తున్నావిడ వెనక ఏం చేస్తుంది? ఆర్ ఇంకేమైనా రీజన్ ఉందా? నెగెటివ్ ఎనర్జీ అనేది ఏమైనా పిక్ చేసుకుంటున్నారా ఈవిడ నుంచి అనేది మాత్రం తెలియాలి కదా! సో చూద్దాం అసలు. సో నేను చెప్పాను కదండీ! ఈవిడ ఒక లేడీ అని. డెఫినెట్‌గా లేడీయేనండి. ఎవరైనా అవ్వచ్చు. సో మీరైతే మాత్రం ఆవిడకి ఆ రెస్పెక్ట్ ఇస్తున్నారండి. మీకైతే ఆవిడంటే ఆ ఇంట్రెస్ట్ ఉంది. డెఫినెట్‌గా ఆవిడ నీడ్స్ ఫుల్‌ఫిల్ చేయాలి. లేకపోతే ఆవిడకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చాలా మంచి వ్యక్తి. మనకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు. అన్ని రకాలుగా అంటే ఈవిడ నుంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి అని మీరు ఫీల్ అవుతున్నారు. కానీ ఈవిడేంటంటే కాలిక్యులేటివ్ టైప్ అండి. అంటే ఆవిడకి బెనిఫిట్ లేనిది, ఆవిడకి అక్కడ ఏదో కానీ వర్కౌట్ అవ్వంది మాట్లాడే టైపు కాదు. మనుషుల్ని కలుపుకునే టైపు కాదు. కాకపోతే అలా బయటపడదనమాట. సెల్ఫ్‌లెస్ పర్సన్‌లా కనిపిస్తుంటది. చాలా మంచి ఆవిడ. అసలు ఇంత మంచి ఆవిడ ఉంటుందా అనే డౌట్ వస్తుందనమాట. అలా ఉన్న టైప్ అని కూడా చెప్పొచ్చు. బట్ మీరేంటంటే ఈవిడ పరంగా ఎఫర్ట్స్ పెట్టాల్సినవన్నీ పెట్టారండి. ఈవిడ కోసం అన్నీ చేశారు పాస్ట్‌లో. ఈవెన్ ప్రయారిటీస్ విషయంలో కూడాను ఈవిడకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినట్టు నాకనిపిస్తుంది. ఆర్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అని కూడా చెప్పొచ్చు. అంతలా మీరు మ్యానిపులేట్ అయిపోయారనమాట. సో ఇలాంటి ఒక వ్యక్తికి ఇంతలా ఎఫర్ట్స్ పెట్టి మిమ్మల్ని కూడా మీరు పక్కన పెట్టుకొని, మీ హ్యాపీనెస్‌ని కూడా మీరు పక్కన పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నా సరే స్టిల్ ఆవిడెందుకో కానీ సాటిస్ఫై అవ్వట్లేదండి. మీ ఎఫర్ట్స్‌తోని ఆవిడేంటంటే ఫుల్‌ఫిల్ అయ్యింది. ఈ వ్యక్తి ఒకళ్ళు మన కోసం జెన్యూన్‌గా అన్నీ చేస్తున్నారు. వీళ్ళు మనకి జెన్యూన్‌గా కేర్ చేస్తున్నారు అని అనుకోవట్లేదు. ఎవరి కోసం చేయరు? ఎందుకు చేయరు? దీనివల్ల మీకు కూడా ఏంటంటే అప్పుడప్పుడు తెలుస్తుంది. ఈ వ్యక్తి మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికి చూస్తున్నారు. లేకపోతే ఆవిడ బెనిఫిట్ కోసమే ఆవిడ మీతో ఉంటున్నారు. లేకపోతే ఇక్కడ ఇంకేదో జరుగుతుంది అని మీకు అర్థమవుతుంది. క్లియర్‌గా అంటే ఇక్కడ ఒక విషయం కూడా మీకు అర్థమవుతుందండి. అదేంటంటే ఈవిడకి ప్రయారిటీ విషయానికి వచ్చేసరికి మీకు ఈవిడ ఎలా ప్రయారిటీయో అలా ఈవిడికి మీరు కాదు. ఈవిడికి వేరే ప్రయారిటీస్ ఉన్నాయి. ఈవిడ ఎవరైనా అవ్వచ్చండి. ఒక లేడీ చాలా వరకు ఏంటంటే మీకంటే పెద్ద ఆవిడ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి పెద్ద, చిన్న అని కాదు. కానీ చాలా వరకు ఒక పెద్ద ఆవిడ అవ్వడానికే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో మీకేంటంటే స్లోగా ఈవిడ కోసం తెలుస్తుందండి. ఇవి ట్రూ కలర్స్ అనేవి బయటకు వస్తున్నాయి. ఆల్రెడీ మీరు కొన్ని ఫేస్ చేశారు కూడా. కంప్లీట్‌గా తెలియదు. డార్క్‌నెస్‌లో ఉన్నారు అని అనుకోవడానికి కూడా లేదు. బట్ ఏదైనా సరే తెలిసినా సరే మీకు ఈవిడతో ఉన్న ఎమోషనల్ అటాచ్‌మెంట్ వల్ల లేకపోతే మీ ఇద్దరి రిలేషన్‌షిప్ వల్ల మీరేంటంటే ఈవిడని దూరం పెట్టలేకపోతున్నారండి. ఈవిడని కట్ చేయలేకపోతున్నారు. ఎందుకో కానీ ఆవిడ ఏ రోజుకైనా మారుతారు. లేకపోతే ఏ రోజుకైనా సరే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అని చెప్పి మీరు చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీరు కొన్ని లాస్ అవుతున్నా సరే స్టిల్ ఈవిడ్ని విడిచిపెట్టడానికి చూడట్లేదు. ఈవిడ పరంగా ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నారు. అండ్ మీరేమనుకుంటున్నారు అంటే ఒకవేళ ఈవిడ ఇలా నెగెటివ్‌గా థింక్ చేస్తున్నా ఈవిడ వల్ల మనకి ఏ బెనిఫిట్ లేకపోయినా ఈవిడతో మనకి ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉంది కాబట్టి ఏ రోజుకైనా మారుతారు. ఏ రోజుకైనా సరే అర్థం చేసుకుంటారు. ఇంకా మనం ఎఫర్ట్స్ పెట్టి ఇంకా మనం ట్రై చేస్తే ఖచ్చితంగా ఈవిడలో ఒక మార్పు అయితే వస్తుంది అని చెప్పి మీరు చేయాల్సిన ప్రయత్నం లేదండి. అన్నీ చేస్తున్నారు. మీరు చెయ్యని ప్రయత్నం లేదండి. అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అదైతే నాకు ఇక్కడ అర్థమవుతుంది. మీ సైడ్ నుంచి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈవిడ మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని గుర్తించాలి. మీరు ఎలా అయితే ఈవిడకి ఆ వెయిటేజ్ ఇస్తున్నారో ఆవిడ కూడా మీకు అలా ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ నాకైతే అది క్లియర్‌గా అర్థమవుతుంది. బట్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మిమ్మల్ని మీరు ఇంతలా పుష్ చేసుకున్నా సరే ఆవిడలో మార్పులు రావంటండి. యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీరు ఇలా పుష్ చేసుకోవడమే మిగులుతుంది కానీ ఈవిడ మారరు. మరికొంచెం మీకు హెడ్‌ఏక్ అవుతుంది. మీరేంటంటే ఈవిడ్ని హ్యాండిల్ చేయలేరు. ఎందుకంటే ఆవిడ మైండ్ సెట్ అలాంటిది. టాక్సిక్ అని కాదు కానీ ఆవిడ ఏది బిలీవ్ చేస్తే అదే చేస్తుందండి. ఎదుటి వ్యక్తులు ఎవరైనా ఆవిడ కోసం ఏమైనా చేస్తే ఎందుకు చేయరు? చెయ్యాలి అనే మెంటాలిటీ అండి. సో దీనివల్ల ఏంటంటే వ్యక్తులు సఫర్ అవుతారే తప్ప ఆవిడేంటంటే రియలైజ్ అవ్వదనమాట. సో ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ మీరు ఇంకా ఫేస్ చేస్తారు అంటే ముందు రోజుల్లో చాలా విషయాలు తెలుసుకుంటారండి ఈవిడ కోసం. అప్పుడు మీకు ఇంకా నెగెటివ్ వైబ్స్ వస్తాయి. ఇంకా అసలు ఇలాంటి వ్యక్తి కోసం ఇవన్నీ చేసాం, ఇంత టాక్సిక్కా,
మమ్మల్ని ఇంతలాగా డ్యామేజ్ చేశారా? లేకపోతే ఇంతలాగా వాళ్ళ అడ్వాంటేజ్‌కి యూజ్ చేసుకున్నారా? ఇంత పెయిన్ ఇచ్చారు ఏంటి అని చెప్పి మీకు ఎక్కడో కానీ అనిపిస్తదండి. ఈ వ్యక్తి వల్ల మీరేంటంటే చాలా వరకు డిప్రెషను, యాంగ్జైటీ, స్ట్రెస్ కూడా తెచ్చుకుంటారేమో అని నాకనిపిస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తి నుంచి అస్సలు పాజిటివ్ వైబ్స్ రావట్లేదు నాకైతే. చాలా వరకు నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయి. దానికి రీజన్ కూడా ఏంటంటే ఇది ఈవిడ తప్పు కాదండి. మీరు చేసుకుంటుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి కోసం ఒకటి తెలిసిన తర్వాత వాళ్ళని ఒక లిమిట్‌లో పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. అది ఆ వ్యక్తి రెస్పాన్సిబిలిటీ. బట్ మీరేంటంటే ఇక్కడ అలా ఈవిడ కోసం తెలిసినా అలా చెయ్యట్లేదు. ఆవిడకే ఛాన్స్ ఇస్తున్నారు మళ్ళీ మళ్ళీ కూడాను. దానివల్లే మీరేంటంటే ఈ ప్రాసెస్‌లో హర్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. సో, ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే కొంచెం రిస్క్ తీసుకోండి, ధైర్యం చేయండి. ఈ వ్యక్తిని కట్ చేయడానికి, ఈ వ్యక్తిని దూరం పెట్టడానికి ఆర్ అట్‌లీస్ట్ మీ ప్లాన్స్ కానీ, మీకు ఏమైనా థాట్స్ ఉన్నా లేకపోతే మీరు ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకున్నా సరే ఈవిడకి అన్నీ చెప్పొద్దు. మీ లైఫ్ మీది. మీరేం చేయాలి అనుకుంటున్నారో అది చెయ్యండి. ఒకవేళ ఈవిడ మీకు ఏదైనా చెప్పినా సరే అది రైట్ అయితేనే చెయ్యండి. రైట్ కాకపోతే చెయ్యొద్దు. ఎందుకంటే మీకంటూ ఒక ఇండివిడ్యువాలిటీ ఉండాలి కదండీ! ఇంకా ఈవిడ మీద మీరు డిపెండ్ అయిపోతే అది కరెక్టే కాదు. ఎమోషనల్‌గా డిపెండ్ అయిపోతున్నారండి. ఫినాన్షియల్‌గా కాకపోయినా. సో, దీనివల్ల ఏంటంటే మీరు కమింగ్ డేస్‌లో ఇంకా ఇంకా సఫర్ అవుతారు. సో, ఆ ఎమోషనల్ డిటాచ్‌మెంట్ అయితే అవసరం ఇక్కడ. ఇది మీకు కష్టమే. బట్ ఈ వ్యక్తి వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదు. లేకపోతే వీళ్ళు చేసే పనుల వల్ల మరికొంచెం మీరు ఇబ్బందులే పడుతున్నారు అని మీకు అర్థమైన తర్వాత కూడా మీరేంటంటే ఆలోచించాలండి. లేదు ఇక్కడ మీకు అది అవ్వట్లేదు అంటే ఎవరిదైనా హెల్ప్ తీసుకోవడమో, ఎవరిదైనా సజెషన్స్ తీసుకోవడం అయినా కూడా చెయ్యాలి. ఎందుకంటే మీకు అది కష్టంగా అనిపిస్తున్నప్పుడు ఇంకొకళ్ళు అడ్వైస్ ఇస్తే అయినా సరే మీకు కొన్ని అర్థమవుతాయి. బట్ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే ఈ సిట్యుయేషన్‌లోని ఈవిడికి దూరంగా ఉండడం అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అంట. ఎందుకంటే మీ లైఫ్‌లో మీరు ఇంకా చాలా చాలా చెయ్యాలండి. అండ్ ఈవిడికి దూరం పెట్టిన తర్వాత కూడా మీ లైఫ్‌లో కొన్ని థింగ్స్ అనేవి చేంజ్ అవుతాయంట. సో, అప్పుడు మీకు అర్థమవుతుందంట. యూనివర్స్ ఎందుకు మీకు ఇలాంటి ఒక సజెషన్ ఇచ్చింది అనేది. వీలైతే పాటించడానికే చూడండి. ఎందుకంటే ఇలా ఒక ఛాన్స్ తీసుకోమని యూనివర్స్ చెప్తున్నప్పుడు అది మీరు చేస్తే మేబీ మీ లైఫ్ ఒక బెటర్‌మెంట్ వైపు ట్రాన్స్‌ఫార్మ్ అవ్వచ్చు. ఏదైనా సరే ఆలోచించండి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకు ఈ సిట్యుయేషన్ పరంగా ఏం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ సిట్యుయేషన్ పరంగా మీరు ఖచ్చితంగాను ఆలోచించుకోవాలండి. మీరు అనుకోవచ్చు మాకు ఈ వ్యక్తితో ఒక మంచి కనెక్షన్ ఉంది. మేము అలాగా విడిచిపెట్టేయలేము. లేకపోతే వీళ్ళకి దూరంగా ఉండలేము. మా వల్ల అవ్వదు అని. బట్ మీ సిట్యుయేషన్ ఏంటో మీరు అనాలిసిస్ చేసుకోవాలండి. మీరేమనుకుంటున్నారు అంటే ఈ సిట్యుయేషన్ మీకు ఏ రోజైనా మారుతుంది, పాజిటివ్ వైబ్స్ వస్తాయి అనుకుంటున్నారు. బట్ మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. మీరేంటంటే ముందే జడ్జిమెంట్ చేసేస్తున్నారనమాట. ఇది పాజిటివే అవుతుంది, ఇది వర్కౌట్ అవుతుంది అని. బట్ మీరు ఆలోచించట్లేదు. అది ఎలా పాజిటివ్ అవుతుంది, అది ఎలా వర్కౌట్ అవుతుంది అని. ఎందుకంటే పాస్ట్‌లో మీరు చాలా ఫేస్ చేసిన తర్వాతైనా మీకు క్లారిటీ రావాలి. ఇప్పటికీ అది రాలేదు అంటే ఇంకా ఎవరు చేసేదేం లేదండి. అట్ ద సేమ్ టైమ్ ఈవిడ్ని మీరు దూరం పెట్టిన తర్వాత మీ లైఫ్‌లో ఎలాంటి ట్రబుల్స్ ఉన్నా, ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నా సరే ఒక ఎండ్‌కి వస్తాయంట. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే మీ లైఫ్‌లో చాలా సిట్యుయేషన్స్‌కి రూట్ కాజ్ ఈ లేడీ అని అనిపిస్తున్నారు. సో, ఆలోచించుకోండి. మీకోసం కూడా మీరు ఆలోచించుకోవాలండి. మీకోసం కూడా మీరు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్ అని యూనివర్స్ చెప్తుంది. ఏదైనా సరే మీ నుంచి ఎఫర్ట్స్ అయితే అవసరం. ఇంకా మీ ఇష్టం మీరేం చేస్తారో. ఎందుకంటే ఇక్కడ కార్డ్స్ అయితే క్లియర్‌గా చెప్తున్నాయి. ఈ వ్యక్తిని దూరం పెట్టాలి. ఈ వ్యక్తి మీకు దూరంగా ఉంటేనే మీ లైఫ్ బెటర్ అవుతుంది అని. సో, మేబీ మీ మంచికే చెప్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. బట్ ఏదైనా ఇంక మీ ఇష్టం అండి. అండ్ ఇంకొకటి మిమ్మల్ని కూడా మీరు బాగా ట్రీట్ చేసుకోవాలండి. ఈ వ్యక్తి కానీ ఒకవేళ మిమ్మల్ని మంచిగా ట్రీట్ చేయకపోతే మీరు వర్త్‌లెస్ పర్సన్ అని కాదు. మీరు అన్నీ డిజర్వ్ చేస్తారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఈ వ్యక్తి ప్రయారిటీస్ విషయంలో మీకు కాకుండా ఇంకెవరికైనా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నా సరే మీరు తక్కువ కాదు అని చెప్పి మీరు బిలీవ్ చేయాలండి. మిమ్మల్ని మీరు బెటర్‌గా ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఏదైనా చెప్తున్నాను కదండీ! ఈ వ్యక్తిని దూరం పెడితే మీ లైఫ్ అయితే చాలా బెటర్ అవుతుంది. ఇది మాత్రం యూనివర్స్ మీకు క్లియర్‌గా చెప్తుంది. సో, మీ ఇష్టం ఇంకా. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ గ్రీన్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీరెవరిని దూరం పెట్టాలి? ఎందుకు?
యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది. ఫస్ట్ అయితే మీరు ఎవరిని దూరం పెట్టాలి, ఈ వ్యక్తి ఎవరవ్వడానికి అవకాశం ఉంది అనేది చూద్దాం. సో, ఇక్కడేంటంటే వ్యక్తిని స్పెసిఫై చేయదండి. బట్ వాళ్ళతో సిట్యుయేషన్స్ కానీ, వాళ్ళతో రిలేషన్‌షిప్‌ని కానీ స్పెసిఫై చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటివి మీకు రెజోనేట్ అయితే ఇంకా ఆ వ్యక్తేనండి. మీరు ఎవరినైతే అనుకుంటారో వాళ్ళే. సో, చూద్దాం అసలు. సో, నాకేమనిపిస్తుందంటే మీరెప్పుడూ కూడా ఈ వ్యక్తి కోసమే ఆలోచిస్తున్నారు అని చెప్పొచ్చండి. మీ లైఫ్‌లో ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరైనా ఉంటే, వాళ్ళ కోసం మీరు చాలా డీప్‌గా థింక్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. అండ్ ఈ వ్యక్తి వల్ల మీరేంటంటే, ఒక సిట్యుయేషన్‌లో ఇరుక్కోవడం కానీ, లేకపోతే ఏది కూడా చేయలేక ఇబ్బంది పడడం కానీ జరుగుతుందండి. ఈ వ్యక్తి ఏంటంటే, మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. మీ థాట్స్‌ని కంట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి ఏంటంటే, ఈ వ్యక్తి ఇన్‌ఫ్లూయెన్స్ అనేది మాత్రం మీ మీద చాలా ఎక్కువగా ఉంది అనేది మాత్రం నాకు అర్థమైందండి. ఈ వ్యక్తి చాలా వరకు ఒక లేడీ అవ్వడానికే ఛాన్సెస్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్ అండ్ థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళకి కొంత ఎనర్జీస్ సిమిలర్‌గా ఉన్నట్టున్నాయి. అందుకే మెసేజెస్ కూడా కొంత సిమిలర్‌గా ఛానెల్ అవుతున్నాయి. ఏదైనా సరే నేను ఒకటి చెప్పగలనండి. 100% ఈ వ్యక్తి లేడీ అనే చెప్పడానికి లేదు. జెంట్ అయినా అవ్వచ్చు. బట్ స్టిల్ ఛాన్సెస్ మాత్రం ఎక్కువ లేడీకి ఉన్నాయి. సో, నేనిక్కడ మీకు చెప్పేదేంటంటే, ఈ వ్యక్తి వల్ల మాత్రం మీరు చాలా సఫర్ అవుతున్నారండి. చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే, ఈ వ్యక్తులు మిమ్మల్ని ఆ వేలో ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారు. వీళ్ళ విషయంలోనేంటంటే, మీరు ఏమీ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పొచ్చు. సో, ఇక్కడైతే మాత్రం నాకు అలానే అనిపిస్తుందండి. ఈ వ్యక్తి వాళ్ళే అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని. వీళ్ళతో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చండి. వీళ్ళు మీకు ఎవరైనా కూడా అవ్వచ్చు. సో, క్లియర్‌గా అయితే మాత్రం ఈ వ్యక్తి కోసం ఎక్కువ ఆలోచిస్తున్నారండి. వీళ్ళ కోసం ఏం చేసినా సరే మీరే ట్రాప్ అయిపోతున్నారంట. మీరే ఇబ్బందుల పాలవుతున్నారంట. అండ్ ఈ వ్యక్తి కోసం కూడా మీరు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారండి. చాలా చేస్తున్నారు అని చెప్పొచ్చు. చూద్దాం అసలు ఈ వ్యక్తికి ఎందుకు దూరంగా ఉండమని యూనివర్స్ మీకు సజెషన్స్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి మీ లైఫ్‌లోనేంటంటే, మీరు లోన్‌లీగా ఉన్నప్పుడు, లేకపోతే మీరు అంటే డౌన్ ఫేజ్‌లో ఉన్నప్పుడు బాగా సపోర్ట్ చేశారు అని చెప్పొచ్చండి. మీ లైఫ్‌లోనేంటంటే, ఈ వ్యక్తి మీకు చాలా పాజిటివ్ వైబ్స్ ఇచ్చారు అని చెప్పొచ్చు. మీరు సఫర్ అవుతున్నప్పుడు, మీరు చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు మాత్రం వీళ్ళ నుంచి మీకు చాలా సపోర్ట్ అయితే దొరికింది. దానివల్ల ఏంటంటే, ఈ వ్యక్తికి మీరు లాయల్‌గా ఉండాలి. లేకపోతే ఈ వ్యక్తి కోసం మీరు ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పి అనుకోవడం స్టార్ట్ చేశారు. స్టార్టింగ్‌లోని ఈ రిలేషన్‌షిప్ పరంగా మీకేమనిపించింది అంటే, వర్కౌట్ అవుతుందా లేదా? థింగ్స్ బెటర్ అవుతాయా లేదా? అసలు ఏంటి పరిస్థితి అని మీకు అనిపించింది. బట్ స్లోగా ఏమైంది అంటే, ఎందుకో కానీ వర్కౌట్ అవుతుందిలే అనే ఒక పాజిటివ్ వైబ్స్ కూడా వచ్చాయండి. ఈ వ్యక్తి మాటల వల్ల, ఈ వ్యక్తి ప్రవర్తన వల్ల మరింక మీరు ఆ లోన్‌లీనెస్‌ని ఎప్పుడైతే ఫీల్ అవ్వలేదో, వీళ్ళు మీ లైఫ్‌లో ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు అని మీకెందుకో అనిపించింది. అండ్ మీకు అప్పటికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే అప్పటికే మీ లైఫ్‌లో మీరు చాలా విధాలుగా సఫర్ అయ్యారు కాబట్టి మీకు ఉండాల్సిన డౌట్స్ ఉంటాయి కదా! ఆ ఇన్‌సెక్యూరిటీస్ నాకు కనిపిస్తున్నాయి. బట్ స్టిల్ ఎఫర్ట్స్ పెడితే థింగ్స్ బెటర్ అవుతాయి అనుకోని వీళ్ళ కోసం మీరు అన్నీ చేశారండి. మీరు పెట్టిన ఎఫర్ట్స్ బట్టే ఈ రిలేషన్‌షిప్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది అని మీరు చాలా బిలీవ్ చేశారు. అండ్ అలానే చాలా ఎఫర్ట్స్ పెట్టారు. వీళ్ళ కోసం చాలా టైము స్పెండ్ చేశారు. మొత్తానికి వీళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చారు అని చెప్పొచ్చండి. అవి ఇచ్చినా సరే స్టిల్ ఈ వ్యక్తులు ఏంటంటే మీ దగ్గర నుంచి తీసుకుంటున్నారే కానీ ఎక్కడా కూడా మీకోసం ఏది చేసినట్టు అనిపించట్లే. మెయిన్ ఫినాన్సెస్ అండి. ఈ వ్యక్తికి మీరు ఏంటంటే ఫినాన్షియల్‌గా చాలా సపోర్ట్ చేశారు. ఓన్లీ ఫినాన్సెస్ పరంగానే కాదండి, అన్ని వేస్‌లో కూడా సపోర్ట్ చేశారు. సపోజ్ ఏంటంటే ఈ వ్యక్తులు ఎవరితో అయినా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారనుకోండి, ఆ ప్రాబ్లమ్‌ని మీరే సార్ట్ ఔట్ చేసేవాళ్ళు. ఆర్ ఈ వ్యక్తికి ఎవరితో అయినా సరే గొడవలుంటే, ఆ గొడవలు కూడా మీరే వాళ్ళ తరపున వెళ్లి మాట్లాడడం కానీ, అవన్నీ సెటిల్ చేయడం కానీ చేసేవారని చెప్పొచ్చు. ఇలా మీ సైడ్ నుంచి ఏంటంటే వీళ్ళ కోసం చెయ్యని పని లేదు అని అనిపిస్తుందండి. చెప్పాను కదా నేను ఇందాకే సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళది, థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళది కొంత మెసేజెస్ అనేవి ఛానెల్ అవుతున్నాయి. సో, ఇక్కడ ఎలా వచ్చింది అంటే ఇన్ని ఎఫర్ట్స్ పెట్టి ఇన్ని చేశారు. ఆ వ్యక్తులు కూడా ఏంటంటే వాళ్ళు బ్యాడ్ పర్సన్‌లా ఎక్కడా పోర్ట్రే అవ్వలేదండి. వాళ్ళు కూడా ఏంటంటే మీతో మంచిగా మాట్లాడుతూ మీకోసం ఏదో చేస్తున్నట్టుగా లేకపోతే మీకోసం
అంటే వాళ్ళు ఏదో స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టుగా కొంత మేనేజ్ చేశారు అని చెప్పొచ్చు. బట్ మీరు మాత్రం వీళ్ళ పరంగా చాలా జెన్యూన్‌గా కేర్ తీసుకున్నారండి. చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారు. అది మాత్రం నాకు అర్థమవుతుంది. ఈ వ్యక్తిని మీరేంటంటే చాలా ఇష్టపడ్డారండి. మనస్ఫూర్తిగా వీళ్ళకి మీరు అవన్నీ చేశారు అని చెప్పొచ్చు. ఎక్కడా కూడా మీ సైడ్ నుంచి ఆ నెగెటివ్ వైబ్స్ రావట్లేదు. బట్ అప్పుడప్పుడు మీరు మాట్లాడే మాటలు మాత్రం ఏంటంటే ఇది రాంగ్, ఇది రైట్ అని చెప్పినప్పుడు మాత్రం కొంచెం గట్టిగా చెప్పడం కానీ, లేకపోతే అలా చెయ్యొద్దు అని చెప్పడం కానీ ఇవన్నీ చేశారండి. అవన్నీ చేసినా సరే ఈ వ్యక్తులు ఏంటంటే వాళ్ళేది చేయాలనుకున్నారో అదే చేశారు. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తులు ఎవరు చెప్పిన మాట వినరండి. బట్ మీరేంటంటే ఇంక చెప్పి చెప్పి విసిగిపోయారనమాట. మీరేంటంటే వీళ్ళ పరంగా ప్రయత్నాలు చేసి చేసి అలిసిపోయారు అని చెప్పొచ్చు. దానికి రీజన్ అంటూ ఏం లేదండి. ఈ వ్యక్తి వల్ల మీరేంటంటే గెయిన్ చేసేది కంటే లాస్ అయిందే ఎక్కువ అని ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. మీరేమనుకున్నారు అంటే ఎఫర్ట్స్ పెడితే ఫ్యూచర్‌లో డెఫినిట్‌గా ఒక పాజిటివ్ వేలోనే రిటర్న్ అవుతాయి అని బిలీవ్ చేశారు. అందుకే హార్ట్‌ఫుల్‌గా అన్నీ చేశారు. బట్ ఎందుకో కానీ అది జరగలేదండి. సిట్యుయేషన్స్ అన్నీ కూడా కేయోటిక్ చేసేసారు వీళ్ళు. మీరు మాట్లాడే ప్రయత్నం చేసి కొన్ని సార్ట్ ఔట్ చేద్దాము అనుకున్నా సరే మీకు అవకాశం లేకుండా అయిపోయింది. దానికి రీజన్ ఎవరంటే ఈ వ్యక్తే అని చెప్పొచ్చు. అంటే ఎప్పుడూ కూడా ఈ వ్యక్తికి మీరు అన్నీ ఈజీ చేశారు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీకు అన్నీ కష్టం చేసేసారు అని చెప్పొచ్చండి. క్లియర్‌గా చెప్పాలి అంటే. వీళ్ళేంటంటే మీ లైఫ్‌లో ఒక అబండెన్స్‌ని తీసుకొస్తారు అనుకున్నారు కానీ, వీళ్ళు మీ లైఫ్‌లో అబండెన్స్ తీసుకురాలేదు సరికదా, మరి కొంచెం థింగ్స్‌ని కాంప్లికేట్ చేసేసారు. ఇప్పుడు మాత్రం ఉన్న పరిస్థితికి ఏంటంటే ఈ వ్యక్తిని మీరు దూరం పెట్టాలండి. దూరం పెట్టకపోతే ఏమవుతుందంటే కొన్ని సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లోకి రావంట. ఈ వ్యక్తి ఏంటంటే మీకు కొన్ని సిట్యుయేషన్స్‌ని కాంప్లికేట్ చేశారండి. అంటే మీ లైఫ్‌లో జరుగుతున్న వాటిలో వీళ్ళు ఇన్వాల్వ్ అయినట్టున్నారు. సో, దానివల్ల కాంప్లికేట్ అయ్యింది. మొత్తానికి ఇక్కడ ఏంటంటే వీళ్ళు మీకు ఫేవర్ చేస్తారు. వీళ్ళని ట్రస్ట్ చేయొచ్చు అని మీ హార్ట్‌ని మీరు ఓపెన్ చేశారు. వీళ్ళని మీరు జెన్యూన్‌గా లవ్ చేసి, కేర్ చూపించి మీ లైఫ్‌లోకి తెచ్చుకున్నారు. సో, వీళ్ళేం చేశారు అంటే ఇన్ రిటర్న్ మీకు థింగ్స్‌ని కాంప్లికేట్ చేసేసారండి. ఈవెన్ కొన్ని మీరు మాట్లాడే ప్రయత్నం చేసినా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అని చెప్పొచ్చు. మీరేంటంటే వీళ్ళ పరంగా ఒక న్యూ బిగినింగ్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేద్దాము అన్నా సరే ఎలా చేయాలి, ఏంటి అనేది కూడా మీకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఈ వ్యక్తిని మీరు ట్రస్ట్ చేసి చాలా చేశారు. బట్ ఇన్ రిటర్న్ వాళ్ళ సైడ్ నుంచి అదేం మీకు దొరికినట్టు నాకు అనిపించట్లేదు. అండ్ మీకు కూడా అర్థమైపోయింది. ఇంకా ఈ రిలేషన్‌షిప్‌లో అన్నీ మీరే చేయాలి కానీ వాళ్ళేమీ చేయరు. వాళ్ళ సైడ్ నుంచి అంటే ఎలాంటి అప్రోచు ఉండదు అని. సో, ఇక్కడేంటంటే మీరింక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి. అది కూడా ఎలా తీసుకోవాలి అంటే సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లోకి వచ్చేలా తీసుకోవాలి. మీరేంటంటే ఈ వ్యక్తిని హ్యాండిల్ చేయగలగాలి. సిట్యుయేషన్స్‌ని కూడా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ వ్యక్తిని కొంత దూరం పెట్టి వాళ్ళని ఎక్కడుంచాలో అక్కడ ఉంచితే ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే వాళ్ళు కూడా అడ్వాంటేజ్ తీసుకోవడం మానేస్తారండి. ఇక్కడ వీళ్ళేంటంటే వాళ్ళ అవసరానికి మిమ్మల్ని ఉపయోగించుకున్నారు అని నేను చెప్పను కానీ, వ్యక్తులేంటంటే మీరు చేస్తుంటే తీసుకున్నారంతే. వాళ్ళేంటంటే మీరు ఏదైనా సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఓకే అండి. బట్ మీరు వాళ్ళకి అడ్వైస్ ఇస్తే అది నచ్చదు అని కూడా చెప్పొచ్చు. ఆ టైప్ అండి. సో, ఈ వ్యక్తులకి ఏంటంటే ఎక్కువ ఛాన్స్ ఇచ్చేశారు. వాళ్ళేంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేయడం స్లోగా స్టార్ట్ చేద్దాం అని కూడా అనుకుంటున్నారు. సో, మీరేం చేయాలి అంటే ఇంకా ఇక్కడికి ఇది ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందండి. ఈ వ్యక్తిని దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు వాళ్ళకి ఛాన్స్ ఇస్తేనే వాళ్ళు ఛాన్స్ తీసుకుంటారు. మీరు మీ పవర్‌ని తీసుకువెళ్ళి వాళ్ళకిస్తేనే వాళ్ళేంటంటే ఆ పవర్ తీసుకొని మిమ్మల్ని కంట్రోల్ చేయగలుగుతారు. లేకపోతే అది వాళ్ళకి అంత ఈజీ కాదండి. ఇక్కడ ఏంటంటే మీ సైడ్ నుంచి మీరు చేయాల్సింది కొంత చేయాలండి. మీ లైఫ్‌లో కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నట్టున్నాయి ఈ వ్యక్తి కాకుండా. సో, ఇప్పుడేంటంటే వాటి మీద ఫోకస్ పెట్టి వాటి పరంగా మీరు చేయాల్సింది చేయాలండి. టైమ్ బీయింగ్ ఈ వ్యక్తి కోసం ఆలోచించి, ఈ వ్యక్తి మీద మీ టైం వేస్ట్ చేసుకొని అంటే ఇవి కాదండి ఇప్పుడు మీరు చేయాల్సింది. అదైతే మాత్రం నేను మీకు క్లియర్‌గా చెప్పగలను. సో, ఒకసారి ఆలోచించండి. ఈ వ్యక్తులకి ఇంత అటెన్షన్ ఇచ్చి, ఇంత వాళ్ళకి పవర్ ఇచ్చేసి, మీరు సఫర్ అయ్యి అవన్నీ అవసరం లేదండి. టైమ్ బీయింగ్ వీళ్ళకి దూరంగా ఉండండి. ఎప్పుడైతే మీరు దూరం పెడతారో వాళ్ళు ఆటోమేటిక్‌గా మీ కంట్రోల్‌లోకి వస్తారు. అదైతే మాత్రం నేను క్లియర్‌గా ఇక్కడ చూస్తున్నానండి. సో, మీరేం చేస్తారు అంటే మీకోసం మీరిప్పుడు ఆలోచించుకొని మీ లైఫ్ మీద మీరు ఫోకస్ పెట్టుకోండి. అండ్ ఇంకా చూద్దాం అసలు ఈ సిట్యుయేషన్ పరంగా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. నేను చెప్పాను కదండీ! మీరేంటంటే ఇంక మీకోసం ఏదైనా చేసుకోవాలి. ఈ వ్యక్తి కోసం ఇప్పటికే చాలా చేశారు. ఈవెన్ మీకు సంబంధం లేని విషయాల్లో కూడా ఇంటర్ఫియర్ అయ్యారు.
మీరు చెయ్యని తప్పులకు కూడా మీరు నిందలు పడినట్టుగా నాకు అనిపిస్తుంది. సో, ఇప్పటికైనా సరే అవన్నీ కూడా రైట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకు అంటే మీకోసమే. మీరేమనుకున్నారు అంటే ఈ వ్యక్తి సపోర్ట్ ఉండి, ఈ వ్యక్తి మీకు తోడుంటే మీరు ఏదైనా సాధించేయగలరు అని అనుకున్నారు. కాకపోతే ఈ వ్యక్తి సపోర్ట్ వల్ల మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి తప్ప అవి తగ్గలేదండి. అసలు ఈ వ్యక్తి సపోర్టే మీకు అవసరం లేదు. వాళ్ళు తోడున్నంత మాత్రాన సిట్యుయేషన్స్ మారిపోవండి. వాళ్ళు తోడుంటేనే మరి కొంచెం ఇవి ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది. అసలు వీళ్ళు మాట్లాడకపోతే మీ తరపున కానీ, మీ కోసం కానీ మీ ప్రాబ్లమ్స్ అన్నీ వెంటనే సాల్వ్ అయిపోతాయండి. మీరు కూడా ఏంటంటే ఈ వ్యక్తుల ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వీళ్ళ కోసం అన్నీ చేస్తే వాళ్ళేంటంటే అది హ్యాపీగా తీసుకున్నారండి. బట్ మీ విషయానికి వచ్చేసరికి వాళ్ళేం చేస్తున్నారు అంటే ఇవి పెద్దవైపోయేలా చేస్తున్నారనమాట. అది కూడా నాకిక్కడ అర్థమవుతుంది. ఆన్సర్స్ అన్నీ మీకు తెలుసండి. ఈ వ్యక్తి కోసం మీకు ఫుల్‌గా క్లారిటీ ఉంది. అస్సలు లేదు అని చెప్పడానికేం లేదు. మొత్తం తెలుసు కానీ అయినా సరే మీరేంటంటే వాళ్ళు ఛాన్స్ తీసుకునేలా చేస్తున్నారు. వాళ్ళ థాట్స్‌తో ట్రాప్ అయిపోయారు అని చెప్పొచ్చండి. వాళ్ళ నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారు. మీకు కష్టం అనిపిస్తుంది. బట్ మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రాగలరు. మీకోసం మీరు ఇక నుంచి ఏదైనా చేసుకోండి. ఈ వ్యక్తి కోసం కాదు. ఈ వ్యక్తి కోసం ఇప్పటికే మీరు చాలా చేశారు. ఒకవేళ మీరు లోన్‌లీగా ఫీల్ అవుతున్నప్పుడు, మీరు ఒక లో ఫేజ్‌లో ఉన్నప్పుడు, మీకు అవసరం ఉన్నప్పుడు వీళ్ళు సహాయం చేసిన మాట వాస్తవమే అవ్వచ్చు. అందుకే వీళ్ళేంటంటే మీకు దగ్గర అయ్యుంటారు. బట్ ఆ గ్రాటిట్యూడ్ ఇంక మీకు అవసరం లేదండి. అంతా రీపే చేశారు. ఎక్కువే చేశారని కూడా చెప్పొచ్చు. సో, ఇప్పుడు ఏంటంటే మీకోసం మీరు ఆలోచించుకోవాలండి. మీకోసం మీరు చాలా చేసుకోవాల్సి ఉంటుంది. మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవాలి. మీకైతే ఎవరి సపోర్టు కూడా అవసరం లేదండి. మీరు సోలోగా ఫైట్ చేయగలరు. మీరేంటంటే మీకోసం స్టాండ్ కూడా తీసుకోగలరు. ఇది బిలీవ్ చేయండి. యూనివర్స్ అయితే మీకు క్లియర్‌గా చెప్తుంది. సో, ఆలోచించుకోండి. ఇంక మీ ఇష్టం. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే వాల్టిక్ రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇలా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూస్తే మీరు ఈ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్‌గా మీ సిట్యుయేషన్స్ కోసం మీకు తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో.